అవును బాబు. మీరు చెప్పింది నేను విన్నప్పుడు, నేను చేసింది మాత్రం మీరెందుకు నమ్మడం లేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అడవిలో మనిద్దరి మధ్య ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి బాబు. ఏవో కాయలు తిని ఆ మత్తులో ఆ రాత్రి మీరేం చేశారో నాకు తెలుసు. కానీ ఉదయం లేచేసరికి మాత్రం మీకేదీ గుర్తులేదు. ఏం జరిగిందని ఈరోజు నేనెలా అడుగుతున్నానో అప్పుడు కూడా అంతే కొత్తగా మీరడిగారు. కనీసం అదైనా గుర్తుందా బాబు? నువ్వు కూడా కూర్చో. అయ్యో బాబు, వద్దు బాబు, తినకండి. ఆహా, అవునా? అయ్యో బాబు, వద్దు బాబు. సరసు, రాత్రి జరిగింది మీకు గుర్తులేదా? ఏం జరిగింది? అవేవో ఫ్రూట్స్ తెచ్చావు, తిన్నాను. నువ్వు నా సరస్సుని నాకు గుర్తు తెచ్చావు అన్నాను. ఆ తర్వాత నాకు మత్తు ఎక్కువైపోయి పడుకునిపోయాను, అంతే కదా? ఆ రాత్రి జరిగింది గుర్తు చేయాలని అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ మీరు నమ్మడం లేదు. కనీసం నా మాట కూడా వినడం లేదు. నిజంగా నాకు గుర్తులేదు బ్రాహ్మణి. నేను కూడా ఈరోజు అదే అంటున్నాను. కానీ మీకు పూర్తిగా నమ్మకం కలగడం లేదు. నా మరుపుకి మీ పొరపాటుకి తేడా ఏంటో తెలుసా? ఆధారం. ఆ రోజు నా దగ్గర సాక్ష్యం ఉండుంటే నేను తప్పు తెలుసుకున్నట్టు మీరు కూడా నన్ను నమ్మేవారేమో. ఆ నమ్మకం లేకే ఇన్ని రోజులు ఎన్నో అవమానాలు భరించాను. మీ మాటలకి క్షణక్షణం నరకం అనుభవించాను. కడుపులో బిడ్డతో పాటు బాధని కూడా మోసాను. ఒక్క ఆధారం లేక నేను అనుభవిస్తున్న శిక్ష మీకు అర్థమైందా? రాత్రి నేను తాగి ఆడాను, పాడాను, పిచ్చితనంలా బిహేవ్ చేశాను. దానివల్ల నలుగురు నవ్వారు, 4 మాటలు అన్నారు. కానీ మీరు చేసిన పని వల్ల నా అనుకున్న వాళ్ళందరూ నన్ను నిందించారు. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నాలు చేశారు. నా క్యారెక్టర్ని నాశనం చేశారు. ఇప్పుడు చెప్పండి, మీ మరుపు వల్ల జరిగిన నష్టం ఎక్కువ, నా మత్తు వల్ల పోయిన పరువు ఎక్కువ? మీరే ఆలోచించుకోండి. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఏమీ తెలియడం లేదు. నేను ఇంత చెప్పినా మీరు ఇలా మాట్లాడుతుంటే ఇంకేం చేయాలి బాబు? నా కడుపులో బిడ్డకి మీరే తండ్రి. నా ఊపిరున్నంతకాలం మీరే నా భర్త. నన్ను నమ్మండి. ఇప్పటికీ కూడా మీరు నన్ను నమ్మకపోతే నేను బ్రతికినా చచ్చినట్టే. ఒక తల్లికి బిడ్డకి తెలిసి అన్యాయం చేసినట్టే. చేతులారా భవిష్యత్తుని దూరం చేసినట్టే. బాబు, ఆ రోజు జరిగింది నిజమని నమ్మితే మీరు సంతోషించే వార్త ఒకటి చెప్తాను. ఏంటి? ఇప్పుడు కాదు, మీరు నన్ను నమ్మారన్న నమ్మకం నాకు కలిగిన రోజు అడగకుండానే చెబుతాను. అది విన్న క్షణం మీరు ఎంత ఆనందపడతారో చెప్పడానికి మాటలు కూడా చాలవు. బ్రాహ్మణి, ఏంటా విషయం?
బ్రాహ్మణి చెప్పేది నిజమేనా? ఆ రోజు మా మధ్య ఆ తప్పు జరిగిందా? బ్రాహ్మణి మర్చిపోయినట్టే నేను చేసింది కూడా మర్చిపోయానా? బ్రాహ్మణి బిడ్డకి తండ్రి నేనేనా? రాహుల్ అడ్డుపడకుండా ఉంటే ఆంటీ ఇచ్చే చెంపదెబ్బకి సరసు గుమ్మం అవతల పడి ఉండేది. ఇదేమైనా మనకి కొత్త ఏంటి? ప్లాన్ ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసినా లాస్ట్ మినిట్ లో నాశనం చేయడానికి రాహుల్ వస్తాడు. అదే కదా ఎప్పుడు జరిగేది. ఇదే వద్దని చెప్పేది. కష్టం మొత్తం వేస్ట్ అయిందని నేను ఫీల్ అవుతూ ఉంటే రొటీన్ రొట్టా బోరింగ్ చెత్త అని కామెంట్ చేస్తావేంటి? అంటే అలా డిస్కరేజ్ చేస్తే కొత్త కొత్త ప్లాన్లు పుడతాయేమోనని చిన్న ఆశ. నీ ఆశ అడుగు తిన్నట్టే ఉంది. సడన్ గా ఆ సరస్సు ఏం గుర్తులేదని చెప్తుందని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? ఆ ఒక్క మాటతో మొత్తం ప్లాన్ షేపే మారిపోయింది. అది మామూలుది కాదు ప్రీతి. మన మీద ఒక అడుగు ముందే ఉంటుంది. అదృష్టం కూడా దాని వెనకే నీడలా ఫాలో అవుతుంది. మనకేమో దరిద్రం నెత్తి మీద నాటు 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 అంటూ డాన్స్ చేస్తుంది. సైలెంట్ గా ఉండు, అదొస్తోంది. ఓ, ఇద్దరూ కలిసే ఉన్నారా? ఏ విడివిడిగా ఉంటే అటాక్ చేయాలనుకున్నావా? నీకా ఛాన్స్ ఇవ్వకూడదనే ఎప్పుడు కలిసే తిరుగుతున్నాం. ఇలానే కలిసి ఉండాలి వనజక్క. ఇద్దరిలో ఒకరికైనా ఉద్దొచ్చే వరకు ఇలానే కలిసి ప్లాన్లు వేయాలి. అవి నాకు ప్లస్లుగా మారాలి. కలిసేంటి? ప్లాన్ ప్రీతిది మాత్రమే, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. వనజక్క, నిజమే కదా ప్రీతి? ప్రీతి, అలా చూసినంత మాత్రాన నువ్వు చేసింది చెప్పింది అబద్ధమైపోదు. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకేంటి? రాత్రి పార్టీలో డ్రింక్ లో మందు కలిపినందుకు. నా చేత తాగించినందుకు, పూనకం వచ్చినట్టు ఆడించినందుకు. ఇదంతా నీకెలా తెలుసు? ఆ మాత్రం తెలియకుండా ఈ ఇంట్లో ఇన్ని రోజులు ఎలా ఉండగలను వనజక్క? నీ వీడియో ఏదో వైరల్ అయిపోయి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయినట్టు నాకు థ్యాంక్స్ చెప్తావెందుకు? వైరల్ అవ్వలేదు కానీ అంతకు మించిన వండర్ జరిగింది. ఎన్ని రోజులు నా క్యారెక్టర్ మీద పడిన మచ్చని, నా జీవితం మీద పడిన కళంకాన్ని ఎలా చెరుపుకోవాలో, నా కడుపులో బిడ్డకి రాహులే తండ్రి అని ఎలా ఆయన్ని నమ్మించాలో అని ఆశగా ఎదురుచూస్తున్న నాకు మీరు చేసిన పని వల్ల అద్భుతమైన అవకాశం దొరికింది. తెలుసో తెలియకో వేసిన మీ ప్లాన్ వల్ల నాకు మంచి జరిగింది. అందుకే మీ ఇద్దరికి, ముఖ్యంగా నీ ఒక్కదానికి మెనీ మెనీ థ్యాంక్స్. మీరు ఇలాగే సిల్లీ ప్లాన్స్ వేస్తూ ఉండాలి, నేను సక్సెస్ అవుతూ ఉండాలి. బాయ్. దరిద్రాన్ని కూడా అదృష్టంగా మార్చుకునే దుష్ట శక్తి ఈ సరస్సు. మోస్ట్ పవర్ఫుల్. దాని పవర్ గురించి కాదు, అసలు ప్లానే అర్థం కావటం లేదు.
ఇంట్లో దాని పొజిషన్ ని పదిలం చేసుకుంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కడుపులో బిడ్డ చచ్చింది, ఈ రోజో రేపో బయటికి పోతుంది. అలాంటిది ఈ టైంలో రాహుల్ని నమ్మించాల్సిన అవసరం తనకేమొచ్చింది? నాకు తెలియని సీక్రెట్ ఏదో ఉంది. చూడు 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 విద్య, మా తల్లి, ఇద్దరం కలిసి అమ్మవారికి దండం పెట్టుకుందాం. ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దండం పెట్టుకుందాం. ఏది దండం పెట్టు. అమ్మా, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నువ్వు పాపతో కలిసి అమ్మవారికి దండం పెట్టుకున్నప్పుడు మేము వచ్చావమ్మా. ఇలా ఇవ్వమ్మా, కాసేపు ఎత్తుకుంటాను. ఎంతసేపని మోస్తావు? మోయడం ఉంటమ్మా, ఇది నా ప్రాణం, బరువు కాదు, అలసట తెలియని బాధ్యత. పనిలో పనిగా కలిసిపోతుందే తప్ప ఏ క్షణం నాకు కష్టం అనిపించడం లేదు. నా బంగారు తల్లి. పాప మీద నువ్వు ప్రేమ పెంచుకోవడం తప్పు కాదమ్మా, కానీ ఈ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలీదు. ఉండటానికి కూడా మీ అత్తగారు ఒప్పుకోరు కదమ్మా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ బిడ్డకి అమ్మనే కదా నాన్న. కాని కన్న ప్రేమకి, పప్పకొచ్చిన అవసరానికి తేడా ఉంటుంది కదే. పాప మీద నువ్వు పెంచుకున్న ప్రేమ, పాసం ఈ ఇల్లు వదిలి వచ్చిన తర్వాత నీకే చుట్టుకుని మరింత బాధ పెడుతుంది. అవునమ్మా, ఉన్న సమస్యలు సరిపోదన్నట్టు కొత్త సమస్యగా మారిపోతుందేమోనన్న భయంతో నీకు చెప్పడానికి వచ్చావమ్మా. అర్థం చేసుకో బ్రాహ్మణి. లేదు నాన్న, ఈ పాప నా సమస్యలన్నింటికీ పరిష్కారంగా మారుతుందన్న నమ్మకం నాకుంది. నన్ను బిడ్డని దూరం చేయడం వాగ్దేవి గారికి కాదు కదా, ఎవరి తరం కాదు. అలాంటి బంధం మాది. అమ్మా, నీకే కష్టం రాకూడదని మేం చెప్పాల్సింది చెప్పావమ్మా. ఆ తర్వాత నీ ఇష్టం. సర్లే కాని మమ్మల్ని ఎందుకు రమ్మన్నావో చెప్పమ్మా. పాపకి తులాభారం చేయించడానికి. తులాభారం? తులాభారమా? హఠాత్తుగా ఎందుకమ్మా? అమ్మగారికి రాహుల్ బాబు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఒకసారి రాహుల్ బాబుకి ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మగారు రాహుల్ బాబుకి ఆరోగ్యం కుదుటపడాలని తిరగని గుడి లేదంట. ఆయన ఆరోగ్యం బాగుంటే గుడిలో రాహుల్ బాబుకి తులాభారం వేసి ఆయనకి సరితూగేంత డబ్బును దేవుడికి సమర్పించారంట. అందుకే నేను కూడా నా బిడ్డకి తులాభారం చేయించాలనుకుంటున్నాను. అప్పుడు రాహుల్ బాబు కోసం అమ్మగారు ఎలా మొక్కుకున్నారో నేను కూడా నా విద్య కోసం తులాభారం చేయించాలనుకుంటున్నాను. దూరం అయిపోయిందనుకున్న నా పాప క్షేమంగా తిరిగి దక్కినందుకు ఆ దేవుడికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నీ పాపేంటే మళ్ళీ దొరకడమేంటి? అసలేం మాట్లాడుతున్నావే? అవును, నా పాపే. ఎందుకు నన్ను నా విద్యను దూరం చేస్తున్నారు? ఎంత రాహుల్ బాబుకి దొరికినా తన వల్లే కదా నేను అమ్మతనానికి దగ్గరయ్యాను. నా పాప నాకు దూరమైనా బాధ నుంచి బయటపడ్డాను.
అందుకే నా పాప అంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోండి. సొంత మనవరాళ్ళకి చూసుకోండి. నీ మనసుకు నచ్చింది మా మనిషి కాకుండా ఎలా ఉంటుంది? పాప దొరికిన గుడిలోనే ఆ దేవుడికి తులాభారం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దానికి ఏర్పాట్లు చేస్తారనే మిమ్మల్ని పిలిపించాను. నీ నిర్ణయం మంచిదే కాని మేం చేయడం ఎందుకమ్మా? పాపను మీ అత్తగారు బాగానే చూసుకుంటుందన్నావుగా. ఆవిడికి తెలిస్తే ఈ తులాభారం ఇంకా ఘనంగా ఏ లోటు లేకుండా మళ్ళీ చేయిస్తుంది కదా తను. ఈ ఇంట్లో నేను అనుకున్నవన్నీ జరిగితే మీకు కబరెందుకు పెడతాను? నాకు నచ్చింది వాగ్దేవి గారు ఎందుకు చేస్తారమ్మా? ఒకవేళ ఇది ఆనవాయితీ అయినా నా ఆలోచన కాబట్టి వెంటనే మార్చేస్తారు. నిజమేలే, ఆవిడ మారనంత వరకు నీ కాపురం చక్కబడదు. మారాల్సింది వాగ్దేవి గారు కాదు, రాహుల్ బాబు. ఆ, జరుగుతుందమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్టుగానే గుళ్ళో ఏర్పాట్లన్నీ చేసి నీకు మేం ఫోన్ చేస్తామమ్మా. సరే నాన్న. ఆ, అమ్మా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాగ్దేవి గారికి తెలియనివ్వకు. జాగ్రత్త. నాకు చెప్తావేంటమ్మా? ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలీదా ఏంటి? అనుకోవడం కాదు, అదే నిజం. అందుకే ముఖ్యమైన విషయాలు నీతో చెప్పడానికి భయంగా ఉంది. నీ వల్ల నాన్న దగ్గర కూడా కొన్ని విషయాలు దాయాల్సి వస్తుంది. ఏంటమ్మావి? చూసారా నాన్న, ఏదో సరదాగా అంటేనే ఎంత ఆశగా అడుగుతుందో. మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదమ్మా. సరే నాన్న, మీరు బయలుదేరండి. సరే వెళ్ళొస్తామమ్మా. పాప జాగ్రత్త. రండి. వెళ్ళొస్తామమ్మా. ఆ. ఓ ఓ నాన్న. ఓ ఏంటి బ్రాహ్మణి, ఇంటికి మీ పేరెంట్స్ వచ్చినట్టున్నారు? అవునండి, నేనే రమ్మని కబురు పెట్టాను. నువ్వా? ఎందుకు బ్రాహ్మణి? మన విద్య దొరికిన గుడిలోనే దేవుడికి తులాభారం చేయించాలని మొక్కుకున్నాను. ఆ ఏర్పాట్లు చేస్తారని పిలిచాను. వెరీ గుడ్ బ్రాహ్మణి. కానీ మీ వాళ్ళకి ఎందుకు ఈ శ్రమ? మేడంకి చెప్తే గ్రాండ్ గా చేపిస్తారు కదా. నాకిష్టమని, నాకు తల్లవంపు అని మేడం గారికి చెప్తే చేయిస్తారా? మేడం కోపం వల్ల నా మొక్కు వాయిదా పడ్డం నాకిష్టం లేదు. అందుకే తెలియకుండా చేయిస్తేనే మంచిదని వాళ్ళకి చెప్పాను. మీరు కూడా మేడంకి చెప్పకండి ప్లీజ్. సరే, చెప్పనులే. విద్య గురించి ఇంత కేర్ తీసుకుంటుంది అంటే కనీసం తన కోసమైనా ఈ ఇంట్లో ఉంటే చాలు. తేజ, ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? మేడం కోసం డాడ్. మేడం ఏంటి? చాలా రోజుల తర్వాత మేడం ఆఫీస్కి వస్తానని చెప్పారు డాడ్. అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఇంట్లో నుండే కదా అన్నీ చూసుకుంది. ఈరోజు ఆఫీస్కి ఎందుకురా? చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి డాడ్. అది కాక కొత్త ప్రాజెక్ట్స్ గురించి ప్రెజెంటేషన్ కూడా ఉంది. వెళ్ళనివ్వండి డాడ్. పాపం, అలాగైనా బ్రాహ్మణి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ప్రతిరోజు ఏదో ఒక రకంగా తిట్లు తినాల్సి వస్తుంది. అది కూడా నిజమేలే.
తులాభారానికి కావాల్సిన సామాన్లన్నీ వచ్చినట్టే కదా. ఇదేంటి ఎవరికీ సంబంధం లేకుండా ఏదో అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది? మళ్ళీ ఏం ప్లాన్ వేసింది? అవును, మేడంకి తెలుసో లేదో? చాలా నెలల తర్వాత ఈ రోజు ఆఫీస్ కి కళొస్తుందన్నమాట. కలే కాదు నవ్య, ఎన్ని రోజులు లేని సిన్సియారిటీ, పంక్చువాలిటీ ఎంప్లాయీస్ లో స్టార్ట్ అవుతుంది. అదేంటి నిన్ను రాహుల్ని చూసి ఎంప్లాయీస్ భయపడడం లేదా? పని చేయడం లేదా? నాట్ లైక్ దట్ మేడం. మీరున్నప్పుడుండే వర్క్ ఎన్విరాన్మెంట్ కి మేమున్నప్పుడుండే వర్క్ ఎన్విరాన్మెంట్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ లేకుండా చేస్తాను కదా. వదిన ముందుంటే నిన్నిలా చూసి ఖచ్చితంగా దిష్టి తీసేది. అది నిజమే. డాడ్, మీ వదిన లేకపోతే ఏంటి? దిష్టి తీయడానికి మా వనజుంది కదా, పిలవమంటారా? అదంతా ఏం వద్దులే తేజ. పద వెళ్దాం. వస్తానండి. వస్తాను నవ్య. బాయ్ మేడం. ఓకే డాడ్. 1 సెకండ్ తేజ.